వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి లైవ్లో. మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా బాబు స్కూల్ లేదు, ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయి చనిపోయాడు. మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ లోపే ఉంటే అబ్బాయి ఎందుకు చనిపోయాడు, ఫీవర్తో చనిపోయారని గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టారు. వాడికైతే వాళ్ళ స్కూల్ లేదు, ఓన్లీ మాకు డ్యూటీ ఉందన్నమాట. అందుకే కొంచెం నిదానంగా ఉన్నాము. లేకపోతే వాడి టయానికి వాడికి క్యారేజ్ అందించి వాడికి స్నానం చేయించి టిఫిన్ పెట్టి రెడీ చేసి పంపాలంటే నాకు చాలా టైం అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసేయాలి ప్రతిదీ కూడా. వాళ్ళు కొంచెం స్లోగా చేస్తున్నాను, ఎందుకంటే కుకింగ్ అందరికీ కలిపి చేసేసాను. ఇప్పుడు మా ముగ్గురికి ఇంకా వాడిని రెడీ చేసే పని లేదు కాబట్టి కొంచెం నిదానంగా అయితే నేనైతే వంట అవన్నీ చేస్తాను. ఇప్పుడు ఆ వంట పొంగల్ ఫాస్ట్గా వాడి కోసం నీళ్ళు అవి పెట్టి స్నానం అవి చేయించేదాన్ని. ఇప్పుడు స్నానం అదేం లేదు కదా, ఇంకా టిఫిన్ అవి పెట్టేస్తే ఇంకా వాడు కొంతసేపు ఆడుకొని ఇంకా మధ్యాహ్నప్పుడు వాడికి స్నానం అయితే చేయిస్తారు. ఇక్కడ మా అత్తమ్మ ఉంటే మా అమ్మ ఉంటే మా అమ్మ ఎవరొకరు చేయిస్తారు. ఇంకా పాప మా అబ్బాయి ఎంతో చనిపోయాడో ఏమో, చాలా చిన్న పిల్లోడే. అసలు నేనే షాక్ అయ్యాను. ఫీవర్ వల్ల చనిపోయేంత స్టేజ్కి వెళ్తామా అని నాకు ఆ అబ్బాయిని చూసే అనిపించింది. మేబీ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయిగా, వైరల్ ఫీవర్ వల్ల అలా జరిగిందేమో. ఇంకా చాలా బాధ అనిపించింది చూసి నాకు కూడా. ఏంటి పాపం చిన్న బాబు ఎన్ని కళలతో ఎన్ని ఆశలతో అబ్బాయిని అయితే పెంచుకుంటున్నారు. ఆ అబ్బాయి అయితే ఇప్పుడు చనిపోయాడని మెసేజ్ పెట్టారు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తలుచుకుంటేనే బాధ వస్తుంది అసలు వాళ్ళని. ఇంకేం చేస్తాం, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోవటం తప్పితే ఇంకేడిస్తే ఎవరు తిరిగి రారు కదా. సరే అండి, ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా అది. ఇంకా మా బాబుకి అయితే స్కూల్ లేదు, మేము డ్యూటీకి వెళ్తాం అనమాట. మేము డ్యూటీకి వెళ్ళడానికి ఇంకా నేనైతే వంట అవన్నీ మేము లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇంకా నేను మా హస్బెండ్ ఒకే చోట వర్క్ చేస్తాము. ఇంకా మా కోసం ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రెసిపీస్ అయితే నేను బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను, అదైతే వ్లాగ్ తీస్తున్నాను, అదైతే మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఇంకా మేము వెళ్ళే రోడ్డు అయితే అతి భయంకరంగా ఉంటుంది. అసలు ఆ రోడ్లో మీరు ఎలా జర్నీ చేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు అంటారు మమ్మల్ని. కానీ తప్పట్లేదు, మేము అక్కడికే వెళ్ళి ఉండాలనుకుంటున్నాం. కానీ మా బాబు చిన్నవాడు అవ్వటం అంటే వాడిని ఇక్కడే మా ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ అయితే ఉంది, అక్కడైతే జాయిన్ చేశాను. ఇక్కడ కొంచెం అలవాటు పడ్డాడు. మళ్ళీ అలవాటు మానిపించి అక్కడికి మేము షిఫ్ట్ అయిపోతే మళ్ళీ వాడు కొంచెం మళ్ళీ ఇబ్బంది పడతాడు అన్న ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వలేకపోతున్నాం. అసలు మేము ఇప్పుడు 9-10కి అలా 9:30 అలా స్టార్ట్ అవుతాము. వెళ్ళేపాటికి 10-10:30 అలా అవుతుంది. వచ్చేటప్పుడైతే మేము వచ్చేపాటికి నైట్ నియర్లీ ఎంత టైం చూసుకున్నా 9-9:30-10 అలా అవుతుంది. ఆ టైంలో ఆ రోడ్లో రావాలంటే చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. రోడ్డు కూడా అసలు చాలా వర్స్ట్గా ఉంటుంది. చూపిస్తాను మీకు ఆ రోడ్డు ఈరోజు అయితే. నేను ఇలా పచ్చిపప్పు అయితే ముందుగా నానబెడతాను. బీరకాయ కర్రీ ఎక్కువ ఎవరు తినరు కదా, ఇలా పచ్చిపప్పు వేస్తా. పప్పు ఇలా సన్నగా కట్ చేసుకుని 2 పచ్చిమిరకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాను. ఇంకా బీరకాయలు అయితే కోసి ఇలా వాటర్లో అయితే యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడే కూర అలా వండుతాను. ఈ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం జీలకర్ర, ఈ తాలింపులోనే కొంచెం అంత కరివేపాకు,
ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు అండ్ ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొని ఉడుకున్న బీరకాయ అయితే తగినప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుని ఈ బీరకాయలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే బీరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. బీరకాయలో నుంచి వాటర్ అయితే రిలీజ్ అయ్యి బీరకాయ బాగా కుక్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు కొంచెం పసుపును కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఉప్పు పసుపు అయితే యాడ్ చేసాను. ఒకసారి పక్కన పెట్టేసి కొంతసేపు అయితే వాటర్ ఇంకా వరకు అయితే ఉడకదు. ఇప్పుడే నేను కారం యాడ్ చేశాను. కొంతసేపు ఉడికితే బీరకాయ పచ్చిపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. ఉడికిపోయింది, ఇంక కట్టేద్దాం. మేము జర్నీ చేసేటప్పుడు రోడ్ చేస్తాను కదా, ఇదే అనమాట కమ్మటి చక్కటి రోడ్లు. అసలు ఎంత కమ్మగా ఉంటుందో వీటిలో జర్నీ మాత్రం అబ్బా వర్ణనాతీతం. అస్సలకి ఎంత కమ్మటి రోడ్లు అంటే చెప్పలేము. ఇదైతే పెద్దపూడి వంతెన. ఇటు స్ట్రైట్గా వెళ్తే తెనాలి వస్తుందన్నమాట. ఇక్కడ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మాత్రం ఏ గవర్నమెంట్ అన్నారా అని మేము లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి వెళ్తే మేము 2-3 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. అప్పుడు ఆ గవర్నమెంట్ చేయలేదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయలేదు. ఇది అసలుకి ఈ రోడ్డు మాత్రం ఎవరు చేయరు. ప్యాచ్ వర్క్ అంటారు కదా, అలా ప్యాచ్ వర్క్ చేసి వదిలేస్తారు. ఇలా మేము వెళ్ళే రోడ్లు 2 సైడ్స్ కాలువ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. ఇలా రైట్ సైడ్ కాలువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా కాలువ అనేది వెళ్తూ ఉంటుంది. మేము మధ్యలో రోడ్డు ఉంటుంది, 2 కాలువలకు మధ్యలో. ఇంకా రోడ్లకు మేము ట్రావెల్ చేస్తాం. ఈ రోడ్లో రోజుకి ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి. అసలు లెక్కే ఉండదు. అసలు రోజుకి ఒక్క యాక్సిడెంట్ మినిమం అవుతూనే ఉంటుంది. ఎవరి దాకా ఎందుకు, నాకే లాస్ట్ ఇయర్ నవంబర్లో మాకు యాక్సిడెంట్ అయిందనమాట. ఆ రోజు మార్నింగే బయలుదేరి మేము ఇద్దరం డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలానే జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఆ రోజు. మా దరిద్రం కొద్దీ మేము నార్మల్గా అసలు ఎప్పుడు అంత ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఆ రోజే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఆ రోజే మాకైతే యాక్సిడెంట్ అయిందనమాట. మేము ఇలానే బైక్లో ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. వేరే వాళ్ళు కూడా ఎక్సెల్ వేసుకొని ఒక ఫ్యామిలీ అనమాట, 3-4 మెంబర్స్ అలా ఉంటారు ఎక్సెల్ పైన. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎడ్జ్కి ఇలా చివరిన వెళ్తూ అలా కుక్కను గుద్దారనమాట. ఆ కుక్క వచ్చేసేసి మా బండి కింద దూరేసేసింది. ఇంకా కుక్కని ఎక్కించేసి మా హస్బెండ్ బండి కంట్రోల్ చేయలేకపోయారు. కుక్కనైతే ఎక్కించేసేసారు. ఇంకా కుక్కను ఎక్కించినాక బండిని కంట్రోల్ చేయలేక ఇంకా మా హస్బెండ్ ఇంక పక్కన చెట్లు ఉన్నాయి కదా, వాటికైతే బండి పానిచ్చేసేసారు. నేనైతే రోడ్డు మీద పడిపోయాను. ఈ భుజం ఉంటుంది కదా రైట్ సైడ్, నాకు రైట్ సైడ్ ఈ భుజం అనేది ఇలా రోడ్డుకి అయితే గుద్దుకుంది. నాకు పైన చిన్న గీత కూడా, నా బాడీ మీద చిన్న గీత కూడా పడలేదు. మా హస్బెండ్కి అయినా కొంచెం ఏలు అవి దూక్కుపోయినాయి, కానీ నాకే చిన్న గీత కూడా పడలేదు. మా హస్బెండ్ అని చూసి పర్లేదు దేవుడా, నాకు తగిలింది చిన్న దెబ్బలేను, మా ఆవిడకైతే ఏం తగలేదు అనుకున్నారంట. నాకు రైట్ సైడ్ భుజం నేను తట్టుకోలేకపోయాను, అంత పెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఎక్స్రే తీస్తే నాకు రైట్ సైడ్ భుజం అనేది ఎముకనేది ఫ్రాక్చర్ అయిందన్నారు. అమ్మ దేవుడా అని అనుకున్నాము. ఇంకప్పుడైతే నేను ఒక 1 మంత్ వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి స్టార్ట్ అయిపోయాను. ఈ రోడ్డు మొత్తం అక్కడక్కడ కుక్కలు ఉంటూనే ఉంటాయి. అవి ఉండకుండా ఇలా మనుషులుగా వెళ్ళే బండ్ల కిందకి అలా వచ్చేసి ఇలా యాక్సిడెంట్లు అయితే జరుగుతూనే ఉంటాయి. ఈ రోడ్డు ఎలా ఉంటుందంటే అసలు చెప్పనేలేమో. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ నెలల నిండి డ్యూ డేట్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం అప్ అండ్ డౌన్ ఒక్కరోజు ఒక 2 డేస్ అయితే ట్రావెల్ చేశారంటే నార్మల్ డెలివరీలు ఇట్టే ఈజీగా అయిపోతాయి అన్నమాట. అసలు నార్మల్ డెలివరీలు అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఈ రోడ్లో కన్ఫామ్గా ఇది ఎదురుగా వస్తుంది చూడండి బస్సు, ఆ బస్సులో ట్రావెల్ చేస్తే మాత్రం కన్ఫామ్గా నార్మల్ డెలివరీలు ఈజీగా అయిపోతాయి. అంత కమ్మటి రోడ్డు అనమాట ఇది. అస్సలకి కూచిపూడి నుంచి పెదరా ఊరు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో. అస్సలకి ఈ రోడ్డు అయితే వర్ణనాతీతంగా ఉంటుంది. మాకు ఇక్కడే చాలా వరకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒక 10-15 మినిట్స్ ఇక్కడ స్లోగా వెళ్ళాలి. అదే రోడ్డు బాగుంటే అంత స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు.
ఈ రోడ్డు బాగోపోవడం వల్ల ఇక్కడే మాకు 10-15 మినిట్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. మేము వెళ్ళే దారిలో ఇలా వైకుంఠపురం గుడి అయితే వస్తుంది. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు అవన్నీ కూడా చేసుకుంటారు. చాలా బాగుంటుంది గుడి. ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం.